సర్పహరుడు నందర్పహరుడు సకల సుమధరుడు జయకరుడు ఈశ్వరుడు మాయ వేషంలో వెళ్ళాడు అమ్మవారికి. వీళ్ళు ఏమంటున్నాడు? అమ్మాయి పార్వతి. ఓ అమ్మాయి పార్వతి. ఏమిటమ్మాయి పార్వతి? ఏమిటమ్మాయి? నువ్వు ఇంతగా తపస్సు చేస్తున్నది పల్లకాటిలో తిరిగే శంకరుడు నీకే నచ్చాడా? నువ్వు వాకిలి లేని అతడు భిక్ష మడుగువాడే. విషపునాములే మెడలో వేసిన వెర్రి బాబులోడే. శ్రద్ధగా వినరయ్యా. అతడే దొరికాడా? అన్ని విధములా తగిన వాడను పెళ్ళాడు. గిరిజాశంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. ఏమిటమ్మాయి పార్వతి? ఓ అమ్మాయి పార్వతి, నీవు ఇంతగా తపస్సు చేస్తున్నది అది వల్ల కాటిలో తిరిగేటువంటి పరమేశ్వరుడు కోసమా? ఈశ్వరుని కోసమా? ఏం నచ్చాడమ్మాయి? ఆ ఈశ్వరునికి ఏమి వచ్చాడు? కపాలంలో తింటాడు, శ్మశానంలో ఉంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతూ ఉంటాడు, ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ ఉంటాడు, దాక్షిణ వెళ్ళ వేసుకుంటాడు, పావులు వెళ్ళవేసుకుంటాడు. ఆ కాలినటువంటి బూడిదలు పూసుకుని ఉండేటువంటి కాటి కాపరి. కాటి కాపర కోసమా నువ్వు ఇంతగా తపస్సు చేస్తున్నది? ఏమి వచ్చాడు నీకు ఈశ్వరుడు? ఏమిటమ్మాయి? ఏమి నచ్చాడు? నీకేమైనా పిచ్చా ఏమిటి? ఏమిటమ్మాయి? చక్కగా నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను. చూడు ఎంత అందంగా ఉన్నాను. జీన్స్ ప్యాంటు, టీ షర్టు, టచ్ ఫోను, బెంచ్ కారు. అలా అన్నాడేమిటి? లేదా? అలా అనలేదు. చూడమ్మాయి పార్వతి, పార్వతి, నాకెన్నో భోగభాగ్యాలున్నాయి, భోగభాగ్యాలున్నాయి. నన్ను వివాహం చేసుకోవా పార్వతి? చేసుకోవా అంటూ అనగానే ఈ బ్రహ్మచారి ఎవరో గాని పరమేశ్వరుడు తోలునాడుతున్నాడే అని చెప్పి అని కోపగించి అమ్మవారు దిగ్గున పైకి లేచి బ్రహ్మచారి భస్మం చేస్తాను. నిజంగానే భస్మం చేస్తుందేమోనని నిజ రూప దర్శనాన్ని కాస్త ఇచ్చాడు సదాశివుడు. సదాశివుడు ఆ నిజ రూప దర్శనాన్ని తీసుకున్నటువంటి పార్వతీదేవి ఎంతగానో ఆనందించింది, ఎంతగానో సంతోషించింది. తన తల్లి తండ్రులైనటువంటి మేనక హిమవంతులు చెప్పిందయ్యా. చెప్పింది. అయితే చూడండి పెద్దలారా, అయ్యా చక్కని సందర్భంలో మన యొక్క కమిటీ వారు